సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఎప్పుడూ నాన్న నాన్న అంటూ తండ్రి వెంటే తిరిగే కుమారుడు ఆ నాన్నతో పాటే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడం యాదాద్రి జిల్లాలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పండగ కని వెళ్లిన ఆ తండ్రి కొడుకులని మృత్యు మింగేసింది. ఒకేసారి ప్రాణానికి ప్రాణమైన భర్త కొడుకు చనిపోవడంతో ఆ తల్లి గుండె పగిలింది. అసలేం జరిగిందంటే, యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం రాయపల్లికి చెందిన బోడ సురేష్ భార్య ఇద్దరు కొడుకులతో కలిసి ఎల్లమ్మ పండుగ కని గురువారం మోటకొండూరు మండలంలోని చాడ గ్రామంలో ఉన్న తోడల్లుడు సకినాల రవి ఇంటికి వచ్చాడు. శుక్రవారం మధ్యాహ్నం సురేష్ చిన్న కొడుకు సాయిని తీసుకుని ఊరు పక్కనున్న వ్యవసాయ బావికి ఈతకెళ్లాడు. కొడుకును భుజాల మీద ఎక్కించుకుని సురేష్ ఈత కొడుతూ ఉండగా పిల్లవాడు భయపడి తండ్రిని గట్టిగా పట్టుకున్నాడు. అయితే ఇద్దరూ బావిలో గట్టిగా కేకలేస్తూ మునిగిపోయారు. చుట్టుపక్కల ఉన్నవాళ్లు విని బావి దగ్గరకు వచ్చేసరికి కనిపించలేదు వాళ్ళు. కొందరు బావిలోకి దూకి గాలించగా కొడుకు డెడ్ బాడీ దొరికింది. సురేష్ డెడ్ బాడీ దొరక్కపోవడంతో పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఆలేరు ఫైర్ సిబ్బంది గొలుసు కుక్కాలతో గాలించినా ఫలితం కనిపించలేదు. చివరకు 2 మోటార్లతో బావిలో నీటిని తోడగా 5 గంటల తర్వాత డెడ్ బాడీ కనిపించింది. సురేష్ తాపీ మేస్త్రి కాగా సాయి ఆత్మకూరు హైస్కూల్లో 6వ తరగతి చదువుతున్నాడు. తండ్రి కొడుకుల మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. వేసవి కాలంలో చాలా మంది స్నానం కోసం వ్యవసాయం బావులు, చెరువుల్లో స్నానానికి దిగేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా ఈత రాని పిల్లలు లోతుగా ఉండే వాటిలో దిగడం చాలా ప్రమాదకరం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.